ఈ ఊబకాయానికి లావు కావడానికి నిద్రకు దగ్గర సంబంధం ఉంది. సో నిద్ర కనుక మంచిగా ఇలా స్క్రీన్స్తో అంటే ఎంటర్టైన్మెంట్ తగ్గించి కొంచెం నేను తగ్గాలన్న అనుకొని మెల్లగా ఎర్లీ పడుకుంటే, అంటే ఒక గంట ముందే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఫోన్స్ అన్నీ అక్కడ అవతల పడేసి బెడ్రూమ్కి వెళ్ళామంటే నిద్ర. ఇక మళ్ళీ అక్కడ గంట సేపు చూసుకుందాం అని అనుకోకూడదు. దీనికి ఇండికేషన్ ఇవ్వాలి. బెడ్రూమ్కి వచ్చాడు పడుకుంటాడు. ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఎలా అంటే అర్థమైపోతుంది. ట్రైన్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ ట్రైన్ అవుతుంది. ఓహో పడుకుంటాడు. ఇక అలా 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 మళ్ళీ అలవాటు అవుతుంది. నిద్ర. సో మనం ఏం చెప్పాం ఇప్పుడు, డయట్లో, నిద్రలో, తర్వాత ఎలా తినాలి, ఈ చిన్న చిన్న విషయాలే. ఇప్పుడు చాలా సింపుల్ ఉంటుంది. తర్వాత ఎంత తిన్నా కూడా కొంచెం ఎంత తినాలి, క్వాంటిటీ ఇంపార్టెంట్, క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఇంపార్టెంట్. ఇక ఇంకోటి ఏంటంటే కార్బ్స్ అందరు తగ్గించామని చెప్తున్నారు, తగ్గించేసి రావులు కార్బ్స్ తగ్గించేసి కొంచెం ప్రోటీన్ డయట్ పెంచుకోవడం కూడా మంచిది. ఇవి ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇది డయట్ సంబంధించి. ఆక్యుప్రెషర్ పాయింట్ ఏంటంటే కాళ్ళల్లో ఉంది SP9. అదేం చేస్తుందంటే ఆ పాయింట్ ఎర్త్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ కలుపుతుంది. చాలా చాలా అద్భుతం. ఎర్త్ వాటర్ కలిపినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎర్త్ ఎలిమెంట్ ఫర్ డయట్ కదా, ఆకలి వేస్తుందండి, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయి, తీపి తినాలనిపిస్తుంది, ఇంకా అన్నం తినాలనిపిస్తుంది, అవన్నీ తగ్గుతాయి. ఇందాక చెప్పలే, మామూలుగా దేని ట్రీట్మెంట్ చేసినా కూడా తగ్గుతుందని కదా, వెయిట్ తగ్గుతున్నారని. అట్లనే ఇక్కడ ఈ పాయింట్ చేయడం ద్వారా డైరెక్ట్గా ముందు ఈ క్రేవింగ్స్, తినాలన్న కోరిక, అంటే ఎక్కువ తినాలి, బ్యాలెన్స్ అవుతుంది, తగ్గదు, ఎంత కావాలో అంత బాడీ అడుగుతుంది, అది అవుతుంది.